అభివృద్ధి ఎట్ భారత్, ఇది మోడీ గ్యారంటీ. వచ్చే 5 ఏళ్లలో ప్రగతికి ప్రతీకగా నిలబడనున్న భారత్. వారణాసిలో నరేంద్ర మోడీ చెబుతున్నాడు. అభివృద్ధి ఎట్ భారత్ అనేది 10 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ ఇంకో 5 ఏళ్ళు నాకు ప్రభుత్వం ఇస్తే అభివృద్ధి అంటే భారత్ అని నిరూపిస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఈ దేశాన్ని అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలోకి నెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నరేంద్ర మోడీ. ఈ విషయము చెప్పకుండా ఈ 10 ఏళ్లలో మనం ఏం చేసినాము, 10 ఏళ్ల కాలంలో ఈ దేశానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులకు సంబంధించిన విషయంలో కానీ మొత్తం ప్రభుత్వ పరంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం కానీ మనం చేసింది ఏంటి అని చెప్పేసి లెక్కలు రాయమంటే చెప్పకుండా ఈరోజు మళ్ళీ 5 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో ప్రగతికి ప్రతీకగా నిలబడినటువంటి భారతదేశం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఆయన మొదటిసారి అంటే అప్పుడు ప్రధానమంత్రి పదవికి పోటీ చేయాలన్న ఆలోచన వచ్చినప్పటి నుండి మొదలుకొని ఈ 10 ఏళ్ల పాటు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలు మొత్తం కూడా మంటలో కలిపి ఈరోజు మళ్ళీ నేను ప్రధానమంత్రి అయితే అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్తాను. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆయన ఫెయిల్ అయ్యిందా, లేదంటే అభివృద్ధి చేయడం ఆయన చేతగాల అనే విషయాన్ని మాట్లాడకుండా నోట్ రద్దు సంబంధించిన విషయంలో నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పడము, లేదంటే భారత్ బచావో కార్యక్రమం పేరుతోని అంటే ఇది ఆడపిల్లలకు సంబంధించిన విషయాలలో వాళ్ళందరినీ అభివృద్ధి చేస్తా అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఆడవాళ్ళ అత్యాచారాలకు సంబంధించిన విషయంలో ఏ అత్యాచారం గురించి కూడా ఈరోజు కనీసం స్పందించకపోవడము, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగిస్తుంటే వాళ్ళకి సంబంధించిన విషయంలో స్పందించకపోవడము, ఇట్లా ఏ విషయం తీసుకున్నా నరేంద్ర మోడీ ప్రతి విషయంలో ఫెయిల్ అవుతూనే వచ్చిండు. ఈరోజు రామ మందిర నిర్మాణాన్ని పూర్తి చేసి రామ మందిరం కట్టిన కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పేసి అడగడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఎందుకు అనంటే ఆనాడు సీతమ్మ తల్లి కోసం రాముడు పడినటువంటి కష్టం ఏదైతే ఉందో ఈరోజు అదే సీతమ్మ తల్లి వారసులు ఈ దేశంలో కష్టాలు పడతా ఉంటే నాకేం సంబంధం లేదని చెప్పేసి ఏంటిది ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నరేంద్ర మోడీకి ఈరోజు మళ్ళీ ప్రధాని కావాలనే ఆలోచన అనేది కేవలం దేశం మొత్తాన్ని తీసుకుపోయి అదాని చేతిలో అంబానీ చేతిలో పెట్టాలనే ఆలోచన కోసం మాత్రమే తప్ప వేరే ఆలోచన కాదు. నిజంగానే నరేంద్ర మోడీ కనుక ఈ దేశాన్ని అభివృద్ధి చేసిందంటే విద్యలో దేశం ఎంత అభివృద్ధి చెందింది, వైద్యంలో దేశం ఎంత అభివృద్ధి చెందింది, మిగతా రంగాల్లో సైన్స్ రంగంలో దేశం ఎంత అభివృద్ధి చెందింది, ఈరోజు ఇస్రో చేస్తున్నటువంటి శాస్త్ర సాంకేతిక సంబంధించిన విషయంలో ఇస్రో చేస్తున్న ప్రతిదాన్ని ఈయన ఖాతాలో వేసుకొని అది దేశం కోసం నేను చేసిందే అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప నిజానికి సైన్స్ అభివృద్ధి కోసము ఈయన ఏం చేసిండు, ఇట్లా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ ఫెయిల్యూర్స్ అనేది క్లియర్గా కనబడతా ఉంటాయి. అట్లాంటి నరేంద్ర మోడీ మళ్ళీ నేను దేశంలో అధికారం ఇవ్వండి, ఈ దేశాన్ని మొత్తం అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తా అని చెప్తున్నాడు. ఇప్పటికీ దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. నేను మళ్ళీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందిన దేశం అంటే ఒక అమెరికా, చైనా, రష్యా, జపాన్ లాంటి దేశాల కన్నా గొప్ప దేశంగా నేను తీసుకుపోతా అని చెప్పేసి మాట్లాడటం అనేది అత్యంత దారుణమైన విషయం. ఈరోజు అక్కడి దేశాలు సైన్స్ని నమ్ముకొని ముందుకు పోతూ ఉంటే ఈయన మూఢనమ్మకాలు నమ్ముకొని ముందుకు పోతూ ఉంటాడు. ఈ మూఢనమ్మకాల ప్రధానమంత్రి కులము, మతము, రాజకీయాల పేరుతోనే ఈయన బతికేటువంటి వ్యక్తి ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తా అని చెప్పడం అనేది అత్యంత హాస్యాస్పదం. మరి ఇట్లాంటి మోడీకి సంబంధించిన పాలనను మీరు 10 ఏళ్ల పాటు చూసిరు. ఈ అరాచక పాలన కేవలం ఈరోజు రామ మందిరం కట్టిండ్రు కాబట్టే హిందువులందరం ఓటేద్దామనే ఆలోచన కాకుండా ఈ దేశంలో వచ్చిన హిందువులందరి గురించి ఏనాడైనా మాట్లాడిండా, హిందువుల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి, హిందువుల మీద జరుగుతున్న వెలివేతల గురించి, హిందూ మతంలోనూ ఉన్నటువంటి వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసుకున్నటువంటి చర్యలు ఏందన్న విషయం మీద కూడా మనం ఆలోచించాలి. ఈ దేశ సంపద మొత్తాన్ని తీసుకుపోయి అంబానీ, అదానీ చేతిలో పెడుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది.